రఘురామారావు గారు వస్తే మంచిది. అంటే 6కి వస్తారేమో ఆయన. వస్తున్నారు. ఒకవేళ ఏం లేట్ మరో 1 minute చూద్దామండి, లేకపోతే నేను స్టార్ట్ చేస్తాను. రఘురామారావు గారు లేదు ఇంకా రాలే. ఇప్పుడే చెప్పాను. మరి 55 అయిపోయింది కదా, మీరు స్టార్ట్ చేయండి. అయితే ఓకే మరి. దివ్యజ్ఞాన సమాజ తెలుగు ఫెడరేషన్ తరపున ఈరోజు జూమ్ ఆన్లైన్ మీటింగ్ కమెంట్ చేస్తున్నాము. ఈ మీటింగ్కి అటెండ్ అవుతున్న మెంబర్స్ అందరికీ ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు సబ్జెక్ట్ ఏదైతే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది థియాసఫీ అండ్ థియాసఫీ, ఇట్ ఇంపార్టెన్స్, దివ్యజ్ఞాన సమాజ ఆవశ్యకత, దాని యొక్క అవసరము. అవసరము. ఈ సబ్జెక్ట్ మీద మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, గ్రూప్ లో బ్రదర్ కేవి గోపాలకృష్ణ గారు స్పీకర్ గా వస్తున్నారు. వారి కోసం చెప్పాలంటే, వారు రాజమండ్రి దివ్యజ్ఞాన సమాజ సెక్రటరీగా ఉంటూ మన ఫెడరేషన్ తరపున జాయింట్ సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. అంతేకాకుండా మన తెలుగు ఫెడరేషన్ తరపున లెక్చరర్ గా కూడా ఉన్నారు. వారు ఈరోజు ఈ టాపిక్ తీసుకొని వారు మనలకు ఈ దివ్యజ్ఞానము దాని ఆవశ్యకత మీద సంపూర్ణంగా వివరిస్తారని చెప్పి ఆశిస్తూ ఐఎమ్ వెల్కమింగ్ బ్రదర్ కేవి గోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ ఆనంద్ కుమార్ గారు. అలాగే గుడ్ ఈవినింగ్ టు మేడం లక్ష్మి గారు. అలాగే మరి విచ్చేసిన అందరు మెంబర్స్ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఈ రోజు టాపిక్ అంటే నీడ్ ఆఫ్ థియోసఫీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనమాట అండి. అంటే దివ్యజ్ఞానం యొక్క అవసరము, దాని యొక్క ప్రాముఖ్యత అనే సబ్జెక్ట్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందామండి. అలాగే ముందుగా మనం ఈ యొక్క దివ్యజ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే దివ్యజ్ఞానం అనేది స్వయంగా ఒక మతం కాదండి, ఇది అన్ని మతాల్లో కూడా సమాంతరంగా ప్రవహించే ఒక సత్యం. అలాగే మరి అన్ని మతాల యొక్క ఆ వేర్లు కలిసి ఏర్పడిన మౌలికమైన వేరండి ఇది అన్ని మతాల్లో కూడా సమాంతరంగా ప్రవహించే సత్యం అన్నమాట. అలాగే థియోసాఫీ అంటే, థియోస్ అంటే భగవత్ సంబంధమైనది, సోఫియా అంటే జ్ఞానము. అంటే ఈ రెండింటిని కలిపి మనం దివ్య జ్ఞానము అని చెప్పి అంటామండి. అలాగే మరి దీని యొక్క నీడ్ అంటే, ఈ దివ్య జ్ఞానం యొక్క అవసరం ఏమిటి అంటే, చాలా మంది ఈ మానవాళిలో ఉన్న మానవులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే, ఒక మతం గాని ఒక శాస్త్ర గ్రంథాన్ని గాని పఠించినప్పుడు భగవంతుడు అంటే ఎవరు, మరి ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఆ భగవంతుడిని తెలుసుకునే మార్గం ఏంటనే ఈ యొక్క ఎక్కువ ఆతృతతో ఉంటారండి. అయితే మన దివ్య జ్ఞానం ఎక్కడ భగవంతుడి గురించి మనకి తెలియకుండా చెప్పకుండా వాళ్ళు ఏమన్నారంటే, మొత్తం ఈ యొక్క విశ్వాన్ని స్టడీ చేస్తే, అంటే ఈ విధంగా దివ్య జ్ఞానం అనేది ఒక విజ్ఞాన శాస్త్రం అన్నమాట అండి. అది ఒక సైన్స్, అలాగే ఒక జీవన విధానం, అంతేగాని ఇది ఒక మతం కాదండి. అలాగే మరి దీని యొక్క మనం నీడ్ తెలుసుకుందాం, అవసరం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల మన అవసరం ఏంటి, మనం తెలుసుకునే ఆవశ్యకత ఏంటి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ప్రతి మానవుడికి కూడా తన మనస్సులోని ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఎందుకు సృష్టింపబడింది, అలాగే మరి ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుందా, ఇది తర్వాత మారిపోతుందా, అలాగే మరి ఈ ప్రపంచంలో నేనెవరు, నా యొక్క ఉనికి ఏంటి, ఈ ప్రపంచం ఎవరి చేత సృష్టింపబడింది, అలాగే మరి భగవంతుడు అనేవాడు ఉంటే ఆ భగవంతుడికి ఈ ప్రపంచానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి, అలాగే నేను ఈ భగవంతుడితో ఈ విశ్వంతో ఎలా అనుసంధానం అవుతాను, అలాగే మరి ఈ యొక్క మన కంటికి సమాజంలో కనిపించే అధర్మానికి సమాధానం ఏంటి, అలాగే కష్టాలు దుఃఖాలు అనేవి ప్రతి మానవుని జీవితంలో ఉంటాయి. వాటి యొక్క
ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు కష్టాలు దుఃఖాలు అందరికీ సమానంగా లేకుండా కొంతమందికి ఎక్కువగా ఉంటున్నాయి, కొంతమంది తక్కువగా ఉంటున్నాయి, మరి కొంతమందికి అసలు కష్టాలు దుఃఖాలు అనేవి లేకుండా ఉన్నాయి. అలాగే మరి ఈ జనన మరణాలు ఏంటి, అంటే జన్మించడం అంటే ఏంటి, ఈ మరణించడం అంటే ఏంటి, ఈ అలాగే జీవిత పరమావధి, ఈ యొక్క జీవితానికి యొక్క పరమావధి ఏంటి, మరి మనకి అదృష్టం విధి అనేవి ఉన్నాయా, లేకపోతే కళలు వస్తుంటాయి మనకి, ఈ కళల యొక్క అర్థం ఏమిటి, అలాగా అనేకమైన లోతైన సమస్యలు ఉంటాయండి. వీటన్నిటికీ కూడా మరి ఈ యొక్క సమస్యల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతూ ఎందరో అమాయకులు తెలుసుకోవడానికి ఈ దివ్య జ్ఞానం అనేది సరైన మార్గం అనమాట అండి. ఈ దివ్య జ్ఞానంలోనే ఇప్పుడు మనం చర్చించుకున్న అన్ని సమస్యలకి పరిష్కారం ఇక్కడ చాలా సంతృప్తికరంగా ఒక మంచి మార్గంలో మనందరికీ కూడా దొరుకుతుందండి. అలాగే మరి ఈ యొక్క దివ్య జ్ఞానం అనేది ముఖ్యంగా మనం మతంగా చూడకుండా దీన్ని ఒక జీవన విధానంగా మనం తెలుసుకుందాం. అలాగే మరి దివ్య జ్ఞానం అంటే ఏంటి, దివ్య జ్ఞానం అనేది అంతా కూడా వేదాల నుండి రామాయణ మహాభారతము, అలాగే మరి బుద్ధిజంలో కొంత భాగం కూడా ఇందులో ఉన్నదండి. వీటన్నిటికీ బేస్ అయ్యే ఈ యొక్క దివ్య జ్ఞానం అనేది ప్రజలందరికీ తెలియజేయబడింది. దీని యొక్క విధానం ఏంటంటే జీవన విధానం చాలా చక్కగా చెప్పారండి మనకి. ఇది ఒక ప్రతి మానవుడు కూడా అపరిపూర్ణంగా మనం జన్మిస్తాం. మనం జన్మించేటప్పుడు కొంత నాలెడ్జ్ తో మనం జన్మిస్తాం. మరి మిగిలిన ఈ యొక్క జ్ఞానాన్ని మనం మన యొక్క జీవిత కాలంలో, అంటే ఒక జీవి ఒక చోట జన్మ తీసుకొని ఒక పరిణామం చెందిన తర్వాత ఒక పరిపక్వత స్టేజ్కి వచ్చిన తర్వాత అలాగే తన ఆయుష్ కంప్లీట్ అవుతుంది. తను మరణించి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తను పుట్టాడో మళ్ళీ ఆ ఆత్మ లోకానికి తిరిగి వెళ్ళడాన్ని ఒక పరిణామ క్రమం అని చెప్పి అంటారండి. ఈ యొక్క ఒక పరిణామ క్రమం అంటే ఒక జన్మ, ఒక మానవుడికి ఒక జన్మ అంటే ఒక పరిణామ క్రమం. ఇలాగా అనేకమైన జన్మలు తీసుకుంటూ మరి ఆది మానవుడి నుంచి మరి ఈ యొక్క ఆధునిక మానవుడి వరకు మనం పరిణామం చెందామండి. అలాగే మరి ఈ యొక్క ఫస్ట్ జీవరాశి ఈ భూమి మీద ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ మనం ఖనిజ వ్యవస్థలో ఉన్నామండి, ఖనిజాల రూపంలో ఉన్నాం. ఈ యొక్క కాన్షియస్నెస్ అంటే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ఖనిజాల రూపంలో ఉంది. అది నెమ్మదిగా వృక్ష జాతిలోకి వచ్చిందండి, ప్రవేశించింది. ఆ వృక్ష జాతి నుంచి జంతు వర్గంలోకి వచ్చింది. అలాగే జంతు వర్గం నుంచి మానవుడు అనే ఒక జీవి మరి ఆ యొక్క జంతు వర్గం నుంచి విడిపడి ఈ రోజుకి ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా పరిణామం చెందడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క ఈ పరిణామ క్రమం అంతా కూడా ఈ దివ్యజ్ఞానం అంతా కూడా 3 అంశాల మీద ఆధారపడి పనిచేస్తుందండి. అది ఆ 3 అంశాలు ఏంటంటే ఫస్ట్ది కర్మ సిద్ధాంతం. అంటే ప్రతి మానవుడు, అంటే ఏ జీవి గాని ఎక్కడైనా ఒక జీవి ఒక జన్మ తీసుకుంటే, అలాగే ఒక జీవ కణం ఎక్కడైనా ఉద్భవిస్తే అక్కడ ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేది ఆటోమేటిక్ గా అక్కడ స్టార్ట్ అవుతుందండి, ప్రారంభించబడుతుంది. ఇది ఎవరు సృష్టించింది కాదు, కర్మ సిద్ధాంతం అనేది ఈ యొక్క నేచర్ లోనే ఉంటుంది. అలాగే మరి ఈ కర్మ సిద్ధాంతం తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మనకి పునర్జన్మ, అంటే మన కర్మ బట్టే ఈ జన్మలు అనేవి జరుగుతున్నాయండి. మరి ఒక జీవి జన్మించడం, మరణించడం, మళ్ళీ తిరిగి జన్మించడాన్ని మనం పునర్జన్మ అని అంటాం. అలాగే మూడవ అంశం ఏంటంటే పరిణామ క్రమం. అంటే మరి ఈ యొక్క కర్మ సిద్ధాంతం యొక్క ఉద్దేశ్యం, అలాగే ఈ పునర్జన్మ యొక్క ఉద్దేశం ఏంటండి, ఈ ఒక మానవ పరిణామం చెందడం అన్నమాట. అంటే ఈ యొక్క కాన్షియస్నెస్ వికాసం చెందడమే ఒక ఆత్మ రూపంలో ఉండి అది పరిణామం చెందుతూ పరిపూర్ణంగా ప్రతి జన్మలోని కొంత వికాసం కలుగుతుంది. అలాగా అనేక జన్మలు తీసుకున్న తర్వాత అది ఒక పరిపూర్ణ స్థితికి రావడం జరుగుతుంది. ఈ యొక్క దివ్యజ్ఞానం అంతా కూడా ఈ 3 పరిణామాల మీద, ఈ 3 అంశాల మీద ఆధారపడి అది పనిచేస్తుంది అనమాట అండి. అలాగే మరి 7 ప్రిన్సిపల్స్ అని ఉన్నాయి. ఆ 7 ప్రిన్సిపల్స్ లో కూడా అసలు దివ్యజ్ఞానం అంటే ఏంటి,
సూక్ష్మ మానసిక శరీరం అంటే ఏంటి, అలాగే మరి కారణ శరీరం అంటే ఏంటి, అలాగే మరి కామ శరీరం అంటే ఏంటి, ఇలా అనేకమైన మనకి ఈ 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. అలాగే లాస్ట్ది మరి పరిణామక్రమం. ఈ 7 ప్రిన్సిపల్స్ మీద కూడా ఇది ఆధారపడి పనిచేస్తుంది. అలాగే మరి ఈ దివ్య జ్ఞానాన్ని మరి అందరిలోకి వ్యాప్తి చెందాలి, ఈ ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి దీనికి ఫౌండర్ అయినటువంటి మన మేడం బ్లావస్కి, అలాగే కల్నల్ ఆల్కాట్ అనేవారు వారి యొక్క జీవితాన్ని అంతా కూడా ధారపోసి ఒక ఈ దివ్యజ్ఞానాన్ని ప్రపంచం అంతా కూడా తెలియపరచడం కోసం వాళ్ళు దివ్యజ్ఞాన సమాజం అనే దాన్ని న్యూయార్క్ సిటీలో 1875 నవంబర్ 17వ తారీఖున వ్యవస్థాపించారండి. అయితే వీళ్ళు స్థాపించిన మొదట్లో మరి ఈ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత కోసం, ఆధ్యాత్మికమైన వికాసం కోసం మానవాళిలో జరగాలని వాళ్ళు ఆశించి ఈ యొక్క సమాజాన్ని స్థాపించడం జరిగింది. కానీ మొదట్లో మరి ప్రజలందరూ దీన్ని అంగీకరించకుండా కొంచెం విమర్శనాత్మకంగా చూశారండి. ఆ తర్వాత రాను రాను ఈ దివ్యజ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళందరూ కూడా అందులో సభ్యులుగా జాయిన్ అయ్యి ఈ యొక్క దివ్యజ్ఞానాన్ని అందరూ కూడా అధ్యయనం చేయడం జరిగింది. అలాగే మరి మన సొసైటీలో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ప్రధాన అంశాలు మన లక్ష్యాలు అనమాట అండి. మనకి 3 లక్ష్యాలు ఉన్నాయి ఈ యొక్క దివ్యజ్ఞానంలో, ఆ సమాజంలో. ఆ 3 లక్ష్యాల్లో ఫస్ట్ది ఏంటంటే మరి కుల, మత, వర్గ, లింగ, వర్గ విభేదాలు లేనటువంటి మరి సర్వ మానవ విశ్వ మానవ సహోదర భావన మనం అందరం కలిగి ఉండాలండి. అది మన యొక్క ఫస్ట్ లక్ష్యం. అలాగే రెండోది ఏంటంటే మరి పరమత సహనాన్ని కలిగి ఉండాలి. అంటే మతాలు నాది గొప్పది అని అనుకోకుండా ఎవరి మతం వారికే ఉంటది. మతాలు ఏవైనా సరే మార్గం ఒకటే కాబట్టి అలాగే మరి శాస్త్ర గ్రంథాలను అన్నిటినీ కూడా అవపోసన పట్టడంలో మన యొక్క రెండో లక్ష్యం మనల్ని ఎంకరేజ్ చేస్తుందండి. అలాగే మరి మూడోది ఏంటంటే ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అలాగే ప్రతి మానవాళిలోని మనలో కనిపించని ఒక శక్తులు ఉంటాయండి. అవే లేటెంట్ పవర్స్ అంటారు. ఆ యొక్క లేటెంట్ పవర్స్ ని మనం బయటికి ఎలా తీసుకురావాలనే దాంట్లో మన యొక్క దివ్యజ్ఞాన సమాజం ఎంతో దోహదం చేస్తుందండి. అలాగే మరి మన నినాదం కూడా ఉందండి. మన యొక్క నినాదం ఏంటంటే, మన సొసైటీ యొక్క మోటో ఏంటంటే మరి నో రిలీజన్ ఈజ్ హయ్యర్ దాన్ ట్రూత్. అంటే మరి ధర్మాన్ని మించిన మతం అనేది ఎక్కడా లేదని చెప్పి మన మేడం బ్లావస్కి చెప్పారు. అలాగే మనం 3 గోల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా అసలు ఈ యొక్క ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మీనింగ్ మనం పరోపకారం అనమాట అండి. అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులకి మనం పరోపకారం చేయడం, సహాయపడడం, అలాగే తోటి మానవులందరినీ కూడా మనం ప్రేమ అభిమానంతో వాళ్ళని మనం దగ్గరికి సానుభూతిగా చూడడం అనేది ఈ యొక్క ప్రధాన అంశంగా ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఉంటుందండి. మరి ఈ విధంగా ప్రతి మానవుడు కూడా ఈ యొక్క విశ్వం గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి అలాగే మన ఈ దివ్యజ్ఞాన సమాజంలోని మూల స్తంభాలైనటువంటి మేడం బ్లావస్కి, అలాగే మరి కల్నల్ ఆల్కాట్ గారు, లెడ్బేటర్, మేడం డాక్టర్ అనిబిసెంట్, అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు, మేడం అనిబిసెంట్ జె కృష్ణమూర్తి గారిని అడాప్ట్ చేసుకొని ఆయన్ని ఒక జగద్గురువుగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారండి ఆవిడ. అలాగే ఆయన్ని అడాప్ట్ చేసుకొని ఆయనకి ఈ యొక్క దివ్యజ్ఞానాన్ని అంతా కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ దివ్యజ్ఞానం అనే ఒక సరోవరంలో ఆయన వికసించిన ఒక లోటస్ లాంటి వ్యక్తి ఆయన. కానీ ఆయన చివరికి అతను జగద్గురువుగా ఆయన యాక్సెప్ట్ చేయలేదండి, అంగీకరించలేదు. నేను జగద్గురువుని కాను, అందరూ మానవులు ఒకటే అని ఆయన చెప్పడం జరిగింది. అలాగా మరి ఈ యొక్క మేడం బ్లావస్కి ఈ విశ్వాన్నంతా కూడా ఆవిడ పరిశోధించి 40 సంవత్సరాలు ఆహార నిశలు కష్టపడి ఆవిడ అనేకమైన ఉత్కృష్ట గ్రంథాలను రచించడం జరిగింది. అందులో ప్రధానమైన గ్రంథం ఏంటంటే సీక్రెట్ డాక్ట్రిన్.
అది 2 వాల్యూమ్స్ గల పుస్తకం అండి. అందులోని ఆవిడ ఈ కాస్మో జెన్సిస్ ఎలా జరిగింది, యాంథ్రోపోజెన్సిస్ అనేది ఎలా జరిగింది అనేది ఆవిడంతా, అంటే ఈ మానవ సృష్టి అనేది ఎలా జరిగింది, ఈ మానవ కణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి ఆవిడ డిస్కస్ చేశారు. అలాగే కాస్మోస్ అంటే ఈ యొక్క విశ్వం, అంటే మనకి కనిపించే విశ్వాన్ని మనం యూనివర్స్ అని ఒకటే అనుకుంటామండి. కానీ ఆవిడ ఏం చెప్పారంటే మల్టీవర్సెస్, ఇలాంటి యూనివర్సల్ చాలా ఉన్నాయి. ఇలాంటి యూనివర్సల్ అన్నిటినీ కలిపితేనే మన యొక్క ఈ విశ్వం ఏర్పడిందని చెప్పి ఆవిడ చెప్పారు. అలాగే మరి ఈ యొక్క న్యూక్లియర్ థియరీ అనమాట అండి. అంటే ప్రతి అణువులోని పరమాణు అనేది ఉంటది. ఆ పరమాణువులో కూడా ఒక కేంద్రకం అంటే ఒక న్యూక్లియస్ ఉంటది. ఆ న్యూక్లియస్ లో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయని చెప్పి ఈ యొక్క మన యూరోపియన్ సైంటిస్టులు ఎవరు కూడా చెప్పక ముందే ఆవిడ అందరికన్నా చాలా మొట్టమొదటిసారిగా ఆవిడ చర్చించడం జరిగిందండి. ఆ పరమాణువులో కూడా ఇంకా మనకి తెలియని పదార్థాలు ఉన్నాయి అని చెప్పి, అందులో ముఖ్యంగా ఎలక్ట్రాన్స్ యొక్క గమనం గురించి, దాన్నే న్యూక్లియర్ థియరీ అంటారు. ఆ యొక్క అణు సిద్ధాంతాన్ని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఈ యొక్క సీక్రెట్ డాక్టర్ లో ఆవిడ పొందుపరిచారండి. అలాగే మరి కీ టు థియోసఫీ అనే విషయాన్ని అనే బుక్ ని ఆవిడ రాశారు. అలాగే ది లైట్ ఆన్ ద పాత్, అలాగే అనేకమైన గ్రంథాలని ఆవిడ రాశారు. రాసి అవన్నీ కూడా ఈ యొక్క తరానికి, అంటే ఈ జనరేషన్, ఈ తరం యొక్క వ్యక్తులందరూ కూడా ఈ దివ్యజ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితానికి మరి మనం అనుసంధానం చేసుకొని మన జీవితానికి అనువదించుకోవాలని చెప్పి ఆవిడ ఎంతో ఫోర్సింగ్ చేసి ఈ యొక్క బుక్స్ అన్ని రాయడం జరిగిందండి. అలాగే లెడ్ బీటర్ కూడా సోల్స్ మీద, ఆయన ఆత్మల గురించి ఎంతో పరిశోధనలు చేసి ఆయన ఇన్విజిబుల్ మ్యాన్ అని చెప్పి, అలాగే ఇన్విజిబుల్ హెల్పర్స్ అని ఆయన బుక్స్ కూడా రాయడం జరిగింది. అలాగే డాక్టర్ అనెబిసెంట్ బ్లావస్కీ గారికి ఈ యొక్క సొసైటీలో రైట్ హ్యాండ్ గా ఉండి ఆవిడ ఈ యొక్క సీక్రెట్ డాక్టర్ అనేది ఇంగ్లీష్ లో అనువదించడానికి కూడా ఆవిడ ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే డాక్టర్ అనెబిసెంట్ యూరోపియన్ మహిళ, ఐరిష్ మహిళ అయినప్పటికీ ఆవిడ మన స్వతంత్రం రాకముందు మన భారతదేశం యొక్క మరి మహిళల అందరి తరపున ఆవిడ ఎంతో ఉద్యమాన్ని ఆవిడ చేపట్టారండి. వాళ్ళ యొక్క రైట్స్ కోసం, ఉమెన్స్ రైట్స్ కోసం ఆవిడ బ్రిటిష్ గవర్నమెంట్ తో ఫైట్ చేశారు. అలాగే అనేకమైన మన వరల్డ్ యూనివర్సిటీ అనే దాన్ని స్థాపించాలని చెప్పి ఆవిడ చాలా పట్టుదల చేశారు. అలాగే ఆవిడ జీవితకాలంలో అనేకమైన విద్యా సంస్థల్లోని వాటి స్థాపనకు కూడా ఆవిడ కృషి చేశారు. అలాగే ఆవిడ జీవిత కాలంలో మొత్తం ఆవిడ 800 లెక్చర్స్ ఇచ్చి ఆవిడ తన యొక్క నాలెడ్జ్ ని అందరికీ కూడా తెలియపరుచుకున్నారు. ఆవిడ మొదట్లో ఒక సామ్యవాద సిద్ధాంతాలు నమ్మారు. తర్వాత మేడం బ్లావస్కీని కలవడం వల్ల ఆవిడలో ఆధ్యాత్మికమైన ఆ కోణం అనేది ఓపెన్ అయ్యి ఆవిడ ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా, అంటే మనకి WHO వాళ్ళు కూడా ఒక ఆరోగ్యం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి మానవుడు ఏమనుకుంటారంటే ఏ రోగము లేకుండా ఉండడమే ఆరోగ్యం అనుకుంటారు. కానీ WHO వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ప్రతి మానవుడు కూడా భౌతికంగా, అలాగే మానసికంగా, మరి కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎవరైతే సమతుల్యత కలిగి ఉంటారో అటువంటి మానవుణ్ణి ఆరోగ్యవంతమైన మానవుడిగా నిర్వచించడం జరిగిందండి. అంటే ప్రతి మనిషి జీవన విధానానికి మరి ఆధ్యాత్మికత అనేది కూడా, అంటే స్టడీ ఆఫ్ సోల్, అంటే మన ఆత్మని మనం అధ్యయనం చేయడమే మరి ఈ ఆధ్యాత్మికత. మరి ఇదంతా కూడా మన యొక్క పుట్టుకంతా కూడా మన జీవిత పరమావధి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే, ఆ బ్రహ్మానంద స్థితిని మనం కనుగొనడం కోసమే మనం ఈ యొక్క జన్మ తీసుకోవడం జరిగింది. అలాగే మరి మనతో పుట్టిన జంతువులన్నీ కూడా అవి జంతువు రూపంలోనే, ఇంకా జంతువులుగానే అవి ఉన్నాయండి. కానీ జంతు వర్గంలోంచి విడిపడి మరి మానవుడు ఒక మానవ జాతి అనేది
మనకి ఈ యొక్క భూమి మీదకి అవతరించడం జరిగింది. మరి మానవుడికి మనసు అనేది కూడా ఉన్నదండి. మనకి ఈ మనసు ద్వారా మనం అనేకమైన విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనకి ఆ పంచేంద్రియాలని ఇవ్వడం మనకి ఒక ఒక డివైన్ పవర్ గా మనకి అది లభించాయి. అలాగే మనకు ఉన్న కర్మేంద్రియాలు అంటే ఉన్న పంచేంద్రియాలు అలాగే పంచ కర్మేంద్రియాలని మనం ఉపయోగించుకొని మనం ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం అంతా కూడా స్టడీ చేసి మనం తెలుసుకుంటున్నామండి. అలాగే మరి ఈ యొక్క మరి ఈ ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలంటే మన దివ్యజ్ఞానంలోని ఒక ఒక చక్కటి ఒక పుస్తకం దివ్యజ్ఞానం అనే ఒక అది ప్రశ్నోత్తరాలు అనే ఒక బుక్ రచించడం జరిగిందండి. పి పావరి అనే ఆయన అది ఇంగ్లీష్ లో రాశారు. మళ్ళీ దాన్ని తెలుగులోకి పిఎల్ఎన్ ప్రసాద్ గారు అనువదించడం జరిగింది. అది ఈ దివ్యజ్ఞానం యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మనం తెలుసుకోవాలంటే ఈ దివ్యజ్ఞాన ప్రశ్నోత్తరాలు అనే పుస్తకాన్ని మనందరం కూడా అధ్యయనం చేసి స్టడీ చేస్తే మనం ఈ దివ్యజ్ఞానం అనే బుక్ ని ఈ ప్రశ్నోత్తరాల బుక్ ని ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఏ దేశస్థులైనా సరే ఎవరైనా సరే దీన్ని స్టడీ చేయొచ్చు, దీన్ని తెలుసుకోవచ్చు అండి. వారి యొక్క మతాల లోతుల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ యొక్క దివ్యజ్ఞాన ప్రశ్నోత్తరాల బుక్ ని స్టడీ చేయాలి. అలాగే భగవద్గీతను మనం డీప్ గా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం భగవద్గీతను చదివినప్పుడు మనకి ఒకలా అర్థమవుతుంది. అలాగే ఈ దివ్యజ్ఞాన ప్రశ్నోత్తరాల పుస్తకాన్ని మనం అధ్యయనం చేసిన తర్వాత మనం దివ్యజ్ఞానాన్ని ఈ యొక్క భగవద్గీతని చదవడం వల్ల మనకి ఇంకా లోతుగా దాని యొక్క భావాలు అర్థాలు మనకి తెలుస్తాయండి. ఈ విధంగా మరి ఈ యొక్క దివ్యజ్ఞానం యొక్క ఆ ప్రాముఖ్యత చాలా ఉన్నది ప్రపంచంలో. అలాగే మరి గాంధీ మహాత్ముడు కూడా మన ఈ యొక్క దివ్యజ్ఞాన పుస్తకాన్ని చదివిన తర్వాత స్టేట్మెంట్ ఏంటంటే నాకు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం కావాలని నేను అనుకుంటున్నాను, కలలు కంటున్నాను. కానీ ఈ దివ్య జ్ఞానాన్ని నేను అధ్యయనం చేసిన తర్వాత నా యొక్క పట్టుదల ఇంకా 10 అంతలు పెరిగింది. నాకు ఈ యొక్క ఫ్రీ ఇండియాని ఎలాగైనా సరే నేను సాధించగలననే ఒక నమ్మకం కలిగింది. అలాగే నాలో ఉన్న ఎన్నో లోటుపాట్లని కొంచెం నేను సరిదిద్దుకోగలిగానని చెప్పి ఆయన ఈ యొక్క మన దివ్యజ్ఞానం యొక్క ప్రాముఖ్యతని ఆయన చెప్పడం జరిగిందండి. అలాగే మరి ఈ యొక్క దివ్యజ్ఞాని ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఇందులో మనకి 10 చాప్టర్స్ ఉన్నాయండి, 10 అధ్యయనాలు ఉన్నాయి. ఆ 10 అధ్యయనాల్లో ఫస్ట్ ఏంటంటే అసలు దివ్యజ్ఞానం అంటే ఏంటి అనేది ఫస్ట్ చాప్టర్ లో చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే సెకండ్ చాప్టర్ లో ఏంటంటే భగవంతుడు సూర్యమండల వ్యవస్థ అంటే మనం ఈ యొక్క పాలపొంత అనే ఒక కూటమిలో ఉన్నామండి. అంటే ఒక నక్షత్ర సముదాయాన్ని అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం ఒక గెలాక్సీ అని చెప్పి అంటాం. అలాగే పాలపొంత అనే గెలాక్సీలో మన భూమి సెంటర్ నుంచి 27,000 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో మనం ఉన్నామండి. ఒక సూర్య కూటమి ఉన్నదనమాట. అంటే సూర్య మండల వ్యవస్థ అంటే సూర్యుడి మధ్యలో ఉండి 9 గ్రహాలుగా మనం చుట్టూ తిరుగుతున్నామండి. అలాగా 3వ గ్రహంగా భూమి ఉండడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మరి ఒక సూర్య మండలంలో మనందరం కూడా పరిభ్రమిస్తున్నాం. సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా అది భ్రమిస్తుంది. ఈ భ్రమణం వల్లే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి జరుగుతుంది. అలాగే సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఒక సంవత్సర కాలం పాటు మనం టైం పడుతుందండి. అలాగా మరి ఇలాగ అనేకమైన గెలాక్సీస్ కూడా ఎన్నో నక్షత్రాలు గ్రహాలు అన్ని కూడా ఉన్నాయి. ఈ యొక్క మన సనాతన ధర్మమైన ఈ దివ్యజ్ఞానంలోనే బోధించబడింది అనమాట. గ్రహాలకి అలాగే నక్షత్ర కూటమికి ఒక నక్షత్రాలకి గల డిఫరెన్స్ ని అంటే భేదాన్ని కూడా చాలా చక్కగా ఇందులో వర్ణించడం జరిగింది. మరి తర్వాత 3వ చాప్టర్ అయినటువంటి మానవుని స్వస్వరూపం అంటే ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం భౌతిక శరీరం ఉంది. మరి ఈ భౌతిక శరీరంలో ఇన్విజిబుల్ గా ఇంకొక 6 శరీరాలు మన లోపల ఉన్నాయండి, ఆ దేహాలు.
వాటిలన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మెయిన్ గా ఈ యొక్క మానవుని యొక్క శరీరాన్ని 3 ఆత్మలుగా దాన్ని విడదీయడం జరిగింది. ఫస్ట్ది దేహాత్మ, అలాగే తర్వాత జీవాత్మ, దాన్ని కారణ శరీరం అని చెప్పంటారు. ఇంగ్లీష్ లో కెజల్ బాడీ అని చెప్పంటారు. తర్వాత మూడోదైనటువంటి పరమాత్మగా, అంటే దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ, అంటే 3 ఆత్మలుగా ఈ 7 దేహాలని విడదీయడం జరిగింది. ఈ యొక్క సూర్యమండల వ్యవస్థ, ఈ యొక్క మానవుని యొక్క స్వస్వరూపంలో చాలా చక్కగా ప్రతి శరీరం గురించి కూడా మన దివ్యజ్ఞానం ఎంతో చక్కగా అది బోధించిందండి. అలాగే 4వదైనటువంటి కర్మ సిద్ధాంతం, అంటే ప్రతి మనిషి కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనే దాని మీదే మనం ఆటోమేటిక్ గా బేస్ అయ్యి ఈ యొక్క మానవాళ్ళంతా కూడా ముందుకి పరిభ్రమిస్తుంది. అలాగే మనం నెక్స్ట్ అయినటువంటి పునర్జన్మ, అంటే మనం అంటే ఒకే ఆత్మ మళ్ళీ జన్మ తీసుకోవడాన్ని, జన్మ తీసుకున్నాం, మనం మన జీవితకాలం అయిపోయిన తర్వాత మరణించడం జరిగింది, తర్వాత అగైన్ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం, దాన్ని ఒక జన్మ అని చెప్పంటారు. ఇలా అనేకమైన జన్మలు తీసుకోవడం వల్ల మన ఆత్మలోని ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది పెరగడం వల్ల ఆ ఆత్మకి వికాసం అనేది జరుగుతుందండి. ఇలాగా ఈ పునర్జన్మ సిద్ధాంతం. ఆ తర్వాత మరి లైఫ్ ఆఫ్టర్ డెత్, అంటే మానవుడు మరణించిన తర్వాత కూడా జీవితం ఉన్నది. అంటే ఈ భౌతిక దేహం అంతమైపోతేనే జీవితం కాదండి, ఇంకా తర్వాత కూడా మనకి జన్మ అనేది ఉన్నదని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత అలాగే మరి అందులో కూడా కొన్ని ఈ స్థాయిలు ఉన్నాయన్నమాట అండి. మనం ముందు భౌతిక శరీరం అంతరించిన తర్వాత మనం కామ శరీరంలోకి ఎంటర్ అవుతున్నాం. మరి కామ శరీరంలోంచి సూక్ష్మ మానసిక శరీరంలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడి నుంచి ఇంటలెక్ట్ బాడీ, అంటే బుద్ధి శరీరం నుంచి ఆత్మలోకి వెళ్తున్నాం అండి. ఆత్మ నుంచి మనం తురియాత్మకి వెళ్తున్నాం. తురియాత్మ నుంచి పరమాత్మ తత్వంలోకి, పరమాత్మ దేహంలోకి మనం, అలాగే ఆ ప్లేన్ లోకి, ఆ ప్రదేశంలోకి మనం ఎంటర్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ లో చాలా చక్కగా వివరించబడింది. తర్వాత మరి ప్రతి మానవునికి, జంతువులకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి మనసు అనేది ఒకటి ఉందండి. అంటే భౌతిక శరీరం ఉంది, మనకి నిద్ర, ఆకలి, రిప్రొడక్షన్, సంతానోత్పత్తి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మరి ఈ జంతువుల్లో లేనటువంటి మనకి ఇంకొక ఫ్యాక్టర్ ఉన్నదనమాట అండి. అదేంటంటే మనస్సు. దాన్నే మనం ఇంగ్లీష్ లో మైండ్ అని చెప్పి అంటాం. మనసు అనేది ఏంటంటే అది కనిపించకుండా ఉంటది, ఇన్విజిబుల్ గా సూక్ష్మ మానసిక శరీరం అనేది మన భౌతిక శరీరంలోనే ఉంటదండి. దాన్ని ఆధారంగా చేసుకునే మనం అన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాం. మరి దానికి ఒక మానసికమైన శక్తి ఉంటది, దానికి వేరే పవర్స్ అనేవి ఉన్నాయండి. దాని గురించి డాక్టర్ అనిబిసెంట్ థాట్ ఫార్మ్స్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్స్ లో ఈ యొక్క ఆలోచనలు, అంటే మనసు నుంచి నిరంతరం వచ్చే ఆలోచనలు అవన్నీ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ థాట్స్ కి పవర్ ఉన్నది, అలాగే వాటికి ఒక రూపం కూడా ఉంది, అలాగే వాటికి ఒక వర్ణం కూడా, రంగులు కూడా, అనేకమైన రంగుల మిళితమే ఈ యొక్క థాట్ ఫామ్ అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అది వేరే బుక్ ఉందండి, థాట్ ఫార్మ్స్ అని, డాక్టర్ అనిబిసెంట్ రాసిన బుక్. మనం దానిలో కూడా ఈ యొక్క మైండ్ గురించి, థాట్ ఫార్మ్స్ గురించి వివరించడం జరిగింది. అలాగే మరి తర్వాత ఏంటంటే ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం. అంటే ఒక ఏకకణ జీవి నుంచి మరి మల్టీ సెల్యులర్, అనేకమైన కాంప్లెక్స్, ఒక సరళమైన జీవకణం నుంచి సంక్లిష్టమైన మెదడు ఏర్పడి ఆ యొక్క జీవుల వరకు ఏర్పడే దాన్ని మనం ఎవల్యూషన్ అని చెప్పి అంటామండి. అలాగే మరి ఈ ప్రపంచంలో ప్రతి పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా అంతా సృష్టి జరుగుతుంది. ప్రతిదీ కూడా పరిభ్రమిస్తుంది. అలాగే ప్రతిదీ కూడా రూపాంతరం చెందుతుంది అనమాట అండి. అలాగే మనకి న్యూటన్ కూడా అలాగే చెప్పాడు. అలాగే మనం ఈ యొక్క సృష్టిలోని పదార్థాన్ని మనం దాన్ని అంతం చేయలేము, అలాగే సృష్టించలేము అని చెప్పారు. ఆ పదార్థం యొక్క రూపాలు మారుతాయి కానీ దాని యొక్క ఆ పదార్థం అనేది మారదు అని చెప్పి, ఆ పదార్థంలోని ద్రవ్యరాశి మాత్రం అలాగే నిలకడగా ఉంటది అని చెప్పారు. అదే విషయం మరి మన బ్లావస్కీ గారు కూడా
సీక్రెట్ డాక్టర్లో చెప్పడం జరిగింది. ఐన్స్టీన్ కూడా అదే చెప్పారండి. ఒక సాపేక్ష సిద్ధాంతాన్ని చెప్పారు ఆయన. అంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా పక్క వస్తువుతో ఒక రిలేటివ్లీ అంటే సాపేక్షంగా ఒక సంబంధం కలిగి ఉంటది. ప్రతి వస్తువు కూడా మోషన్లో ఉంటది. అంటే అది ఒక మూమెంట్ లో ఉంటది, ఒక ప్రయాణంలో ఉంటది. దాని యొక్క స్పీడ్ బట్టే ఈ పక్క వస్తువు కూడా దాని యొక్క గమనాన్ని, ప్రయాణ వేగాన్ని, అది ప్రయాణించే వేగాన్ని మార్చుకుంటుందని చెప్పి ఐన్స్టీన్ కూడా ది యొక్క థియరీ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనకి చెప్పడం జరిగింది. అలాగే మన సీక్రెట్ డాక్టర్ని డాక్టర్ ఐన్స్టీన్ కూడా స్టడీ చేశారండి. ఆయన స్టడీ చేసి ఆ పుస్తకం చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, అది చదువుతుంటే ఒక అడవిలోని నడకలా ఉందని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ విధంగా మరి ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. ప్రతి సైంటిస్ట్ యొక్క టేబుల్ మీద ఉండాల్సింది ఈ సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథం అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే మనం కూడా మరి ఈ యొక్క ఇంతటి చక్కటి గ్రంథాలను మనకు అందించిన ఈ యొక్క గ్రంథాలన్నిటినీ కూడా మనం చదువుకొని వాటిని మన సీనియర్స్ నుంచి కూడా మనం తెలుసుకొని దాన్ని స్టడీ చేసి మన జీవితానికి అనువదింప చేసుకోవాలండి. అంతేగాని మనం పుట్టాం, కరెక్టే, ఒక వ్యాపారం చేస్తున్నాం, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే వ్యవసాయం చేస్తున్నాం, మనం మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు తీరిపోయి అదొక్కటే జీవితం కాదు కదండి. మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా మనం ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్ ని కూడా మనం తెలుసుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. మనం అసలు మనకు ఈ యొక్క జీవిత పరమావధి అనేది మనం తెలుసుకోవాలి. అంటే చాలా మంది ఏమిటనుకుంటారంటే మనం సంపద సృష్టించడం అంటే కార్లు, మేడలు, లేకపోతే భూములు, సంపద, బంగారం, డబ్బు సంపాదించడమే సంపదలు అని చెప్పి అనుకుంటారు. కానీ జ్ఞాన సంపదని మించిన సంపద ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఆ జ్ఞాన సంపద అంతా కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలోనే అది నిబిడీకృతమై ఉన్నది. మనం అందుకనే మరి ఈ అసలైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ఎంటర్ అవ్వాలి. అలాగే మనం జీవించే ఈ భౌతిక ప్రపంచంలో మీకు వచ్చిన సమస్యలకి, కొన్ని సమస్యలకే మనకి సమాధానాలు దొరుకుతాయి. అలాగే మరి మిగిలిన సమస్యలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ఖచ్చితంగా మనం ఎంటర్ అవ్వాలి. అలాగే యోగాలు ఉన్నాయండి, 4 యోగాలు: కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, అలాగే ధ్యాన యోగం, రాజయోగం, మొత్తం 5 యోగాలు ఉన్నాయి. అయితే ప్రతి మనిషి కూడా ఈ 5 యోగాల్లో ఏదో ఒక యోగాన్ని కానీ, 2 యోగాల్ని కానీ, 3 యోగాల్ని కానీ మనం చేయగలిగితే అన్ని యోగాల్ని కూడా మనం ఫాలో అవడం చాలా ఉత్తమం. అదే మన జీవిత పరమావధి. దాన్ని తెలుసుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యంగా చాలా మంది. ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ చేద్దామండి. అలాగేనండి. ఈ విధంగా మరి ఈ యొక్క అనేకమైన సమస్యలకు సమాధానాలన్నీ కూడా మన దివ్య జ్ఞానంలోనే ఉన్నాయండి. మరి ఈ యొక్క యోగాల్ని మనం పట్టుకోవడం వల్ల ఈ యొక్క మానసిక వికాసం, మానవుని యొక్క పరిపూర్ణత అనేది మనం సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి లాస్ట్ది మనం అందరం కూడా అనుకుంటున్నాం, మనమే జీవిస్తున్నాం, మన తాతండ్రులు జీవించారు, మనం జీవిస్తున్నాం, మన పిల్లలు జీవిస్తున్నారు అని, ఇదంతా కూడా మన వల్లే జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా ఒక భగవత్ ప్రణాళిక అనమాట అండి. ఆ ప్రణాళిక ప్రకారం కూడా ఈ ప్రపంచం అంతా జరుగుతుంది. ఈ యొక్క మాస్టర్స్ యొక్క భగవత్ ప్రణాళికలో మనం అందరం, ఈ విశ్వం అంతా అందులోనే నడుస్తుంది. కానీ మనం ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా మనం నడిపిస్తున్నాం. మానవాళ్ళే చాలా తెలివైనోళ్ళు, మానవుడే తెలివైనోడు, ఇదంతా నా కంట్రోల్లో ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఈ నేచర్ ముందు మానవుడు ఎంతో కాదండి. అసలు మన భూమి ఈ విశ్వంతో పోలిస్తే ఒక ధూళి కణంతో సమానం. ఆ ధూళి కణం మీద ఈ యొక్క మానవుడు ఉన్నాడు. దాన్ని బట్టి ఆలోచించండి, ఈ విశ్వం అనేది మనకన్నా ఎన్ని వేల కోట్ల లక్షల రెట్లు పెద్దదో మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా మేడం బ్లావస్కీ ఏం చెప్పారంటే ఆ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ గురించి కూడా ఆవిడ డిస్కస్ చేయడం జరిగింది. అలాంటి చాలా
ఇంపార్టెంట్ అయిన ప్రాముఖ్యత కలిగిన ఎన్నో పాయింట్స్ అన్ని కూడా ఈ దివ్య జ్ఞానంలో పొందుపరచబడ్డాయండి. ఆ పొందుపరచడం వల్ల మనం దాన్ని స్టడీ చేయడం వల్ల మనం మిగిలిన విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే టైం అయిపోతుందండి, ఇంకొక 1 minute ఉంది. మనం నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొద్దిగా మనం ఈ యొక్క క్లాస్ ని ముగించి మనం అప్పుడు ప్రశ్నోత్తరాల్లోకి వెళ్దామండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి. మరొక మేడం 5 ఇంకా minutes ఉంది గోపాలకృష్ణ గారు, మరొక 5 ఇంకా minutes ఉండొచ్చు. ఇంకా ఉందండి. ఓకే ఓకే. 5 minutes ఉందండి. సరే సరే సార్. ఇది మరో 5 minutes. అలాగే సార్, అలాగే. అయితే మరి దీన్ని మనం ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామండి, ఒక భగవత్ ప్రణాళికలో మనం అందరం కూడా నడుస్తున్నాం, ముందుకెళ్తున్నాం. ఇది మానవుని యొక్క గొప్పతనం ఏం కాదు. ఆ యొక్క మాస్టర్స్ డిజైన్ లోనే మనం అందరం కూడా ఈ యొక్క భూమి మీద ఉన్న ఇసుక రేణువు నుంచి మరి గెలాక్సీస్ వరకు, అంటే ఈ ఖగోళ శాస్త్రం అంతా కూడా, ఈ విశ్వం, ఈ యొక్క సూర్యమండల వ్యవస్థ అంతా కూడా ప్లాన్ చేయబడింది, డిజైన్ చేయబడింది. అలాగే మరి లాస్ట్ చాప్టర్ అయినటువంటి సహోదర తత్వం అనమాట అండి, గురు ప్రస్థానం అంటే ఈ యొక్క మాస్టర్స్ యొక్క దివ్య ప్రణాళికలోనే మనందరం కూడా పయనిస్తున్నాం. అలాగే ఇంకో చాప్టర్ అయినటువంటి విశ్వ మానవ సహోదర తత్వం, అంటే ఇక్కడ ఏ మానవులు ప్రాంతాల బట్టి మానవులు వేరువేరుగా ఉండొచ్చు. అంటే వాళ్ళ యొక్క వేష భాష, వాళ్ళ యొక్క భౌతికమైన రూపాలు వేరుగా ఉండొచ్చు, కానీ మానవులందరూ ఒకటేనండి ఈ భూమి మీద. అంటే ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీద ఉన్న మానవులందరూ కూడా ఒకటే. ప్రతి మానవుడు ఒకే జాతిలోంచి ఉద్భవించడం జరిగింది. మనందరం కూడా ప్రాంతాల బట్టి మనకి వేరు భాషలు, వేరు మతాలు కలిగి ఉన్నాం, కానీ అందరం కూడా ఒకటే అన్న భావన మనకు ఉండాలి. ఈ యొక్క మ్యాన్ మేడ్ బ్యారియర్స్ అనమాట అండి, అంటే మనమే ఈ యొక్క భేదాలు కల్పించుకున్నాం. మీరు నల్లగా ఉన్నారు, మేము తెల్లగా ఉన్నాము, లేకపోతే మేము చాలా విజ్ఞానవంతులము, మీరేమో అజ్ఞానులు, ఇలాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. అలాగే మన మధ్యకి ఎన్నో మతాలు రావడం వల్ల ఈ మతాల్లోని కొంతమంది మతాధికారులు వాళ్ళ అవకాశవాదంగా కొన్ని మతాల్ని ఎక్కువగా చెప్పడం, కొన్ని మతాల్ని తక్కువగా చెప్పడం, అలాగే భగవంతుడు చెప్పాడని కొన్ని సూత్రాలని వీళ్ళు అందులోకి పెట్టడం జరిగిందండి. ఆ విధంగా కానీ మతాలన్నీ కూడా ఒకటే, మతంలో ఉన్న మార్గాలన్నీ కూడా ఒకటే. మనం ఏ మతంలో ఉన్నా కూడా అందరూ కూడా మన లక్ష్యం ఒకటే. చివరికి మనం ఆ భగవదానుగ్రహం పొందడం కోసమే మనం రకరకాల వేదాంతాల్లోని, రకరకాల మార్గాల్లోని రకరకాల వివేకాలని కలిగి ఉంటాం మనం. కానీ మనం ఏ మతస్థులమైనా, ఏ వివేక వేదాంతాలు తెలుసున్నా సరే, మనం ఒకే లక్ష్యంగా మనం అందరం కూడా ప్రయాణిస్తున్నాం. మనం అంతా కూడా రీచ్ అయ్యేది ఆ సత్యం దగ్గరికే. ఆ సత్య మార్గం ఒకటే, కానీ అనేక మార్గాలుగా మనకి కనిపిస్తుంది, కానీ సత్యం ఎప్పుడు ఒక్కటేనండి.